జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో రొంబ మోసం చోటు చేసుకుంది. కావలిపట్నం వెంగళరావు నగర్కు చెందిన షేక్ కరీముల్లా తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ను అదే షోరూంలో సంవత్సరం క్రితం కొన్నాడు. రిపేర్ రావడంతో షోరూంకి తీసుకెళ్ళి ఇచ్చాడు. స్పేర్ పార్ట్లు మార్చానని 5,080 రూపాయలు బిల్ అయిందని చెల్లించి బైక్ను తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. అయితే ఏ కంప్లైంట్తో బైక్ను షోరూంలో ఇచ్చాడో ఆ కంప్లైంట్ క్లియర్ కాకపోవడంతో కరీముల్లాకు బైకు సరిగా లేదని తిరిగి షోరూంకి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళిన కస్టమర్ కరీముల్లా తన బైక్ను ఉన్న కంప్లైంట్లో మార్పు కనిపించలేదని డౌట్ వచ్చి బైక్ను పరిశీలించి తిరిగి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో వద్దకు తీసుకెళ్ళిపోయి వారికి వివరించారు. మొదట కస్టమర్ను వదరగొట్టి పంపాలని చూచిన షోరూం వారికి కరీముల్లా గట్టిగా స్పేర్ పార్ట్స్ గురించి తనకున్న పరిజ్ఞానంతో తాను ఒక మెకానిక్ కనుక వాదించాడు. దిగి వచ్చిన షోరూం సిబ్బంది బైకుకు వేయవలసిన స్పేర్ పార్ట్స్ బాక్స్ ఓపెన్ చేసి కొత్త స్పేర్ పార్ట్స్ వేసి ఇవ్వడం జరిగింది. కావలి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూం సిబ్బంది బైక్ కొనుగోలు చేసిన కస్టమర్లను ఇలా మోసం చేస్తున్నారని, తాను ఒక మెకానిక్ని కనుక సమస్యను గుర్తించి వాదించటం వలన తనకు న్యాయం జరిగింది, మరెవరికి ఇలాంటి అన్యాయం జరగకూడదని మీడియాకు కరీముల్లా వివరించారు. ఈ షోరూం ద్వారా నష్టపోతున్న అనేకులు గుర్తించాలని, ప్రతి ఒక్కరూ గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తనకు అన్యాయం జరిగిందని, మరెవరికి అన్యాయం జరగకుండా సంబంధిత అధికారులు ఇలాంటి షోరూంలు మెకానికల్ వల్ల కస్టమర్లు నష్టపోకుండా తగు చర్యలు చేపట్టాలని కూడా కస్టమర్ కరీముల్లా కోరుతున్నాడు. అలాగే ప్రజలు కూడా మెకానికల్ వద్దకు వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు పాటించి అన్నీ చూసుకొని బిల్ పే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలకు కూడా తన బాధను వివరించారు. ఫ్రాడ్ ఎట్లా వస్తుంది? మెకానిక్ కాకుండా షోరూంలో ఏజెంట్ కాకుండా ఫ్రాడ్ ఎట్లా వస్తుంది? మాకు కావాలా? మెకానిక్ ఎవరండి? కేసు మొత్తం ఓపెన్ చేయాలి. కేసు మొత్తం ఓపెన్ చేయకుండా స్పాకెట్ వేసాను చెప్పారు. ఎట్లా వేస్తారు స్పాకెట్? అదేమో చిన్న నట్ట. అది ఇప్పుడు కూడా తీసారా? ఇప్పుడు కూడా తీశారు. నువ్వు వచ్చిన తర్వాత నేను వచ్చిన ఓపెన్ చేశాను. ఇది కొత్త స్పాకెట్. ఎవరు బండి చేసింది? ఎవరే బండి చేసింది? మెకానిక్ ఎవరు? మెకానిక్ వాళ్ళు చేసింది మరి చూసారా మీరు? ఎవరు ఓనర్ ఎవరు ఇక్కడ? బిల్లు వచ్చేసి నేను కట్టిన తర్వాత బిల్ మాకు ఇచ్చేస్తారు. 5,081 రూపాయలు అంటే మొత్తం ఇది బిల్లు మొత్తం స్పాకెట్లకి మొత్తానికి. నీకు జరిగిన అన్యాయం ఏందంటావు నువ్వు? కరెక్ట్గా వస్తువు బిగిలా, వస్తువు బిగికుండా వస్తువు బిగించినట్టు మొత్తం బయట కూడా అయిపోయింది. బయటకి వెళ్ళిపోయా. నాకు పాత ఏదో వస్తువు ఇచ్చారు, అంటే మార్చినట్టు నాకు ఏదో వస్తువు ఇచ్చారు. నీకు నీ వస్తువుని నీకు ఇచ్చారు, వేరేది కొత్త వస్తువు ఎత్తేసారు. దానికి ఉన్నది మాత్రం అట్టే ఉంది. అట్లా ఉంది అంటే నాకు మాత్రం మార్చినట్టు పాత వస్తువు ఇచ్చి బండి వస్తువు నేను కట్టిన బిల్లు అమౌంట్ వచ్చేసి కొత్త వస్తువు లాభం పెట్టుకొని నాకు పాత బ్రాండ్ పాత వస్తువు ఇచ్చి నా బండి వస్తువు నాకే ఉంది. దీనికి 2 స్పాకెట్లు వస్తాయి. 2 స్పాకెట్లో మనకి ఒక ట్రాక్ లాగా వస్తుంది. ఆ ట్రాక్ అనేది 2 స్పాకెట్లు మారిస్తే చైన్ సెట్ అవుతుంది. లేకపోతే కొన్ని రోజులకి ఆ సెకండ్ స్పాకెట్ పోద్ది, చైన్ పోద్ది. దీని కాస్ట్ చైన్ స్పాకెట్ 2,500 కాస్ట్ ఉంది. దీనికి కంపెనీ భరాయిస్తుందో మెకానిక్ భరాయిస్తుందో తర్వాత మొత్తం మీడియా తెలియాలి. నాకు న్యాయం చేయాలి. బండికి నాకు న్యాయం చేయాలి. నేను ఇప్పుడు దాకా బయట ఎక్కడ స్మార్ట్ పెట్టి చేయగల ప్రతి ఒక్క సర్వీస్ టైం షోరూమే. ఇదే షోరూమ్కి బయట కూడా చెప్పాను. నేను తీసిన డెలివరీ ఇక్కడే ప్రతి ఒక్క వర్క్
కిక్లాంటి మీద స్పాన్సర్ పెడితే బుద్ధిగా డాట్ పడాలి. ఇట్లాంటి జనాభా నేను మెకానిక్ నేను కలుపుతున్నాను. ప్రజలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మోసపోతున్నారు, రోజుకి ఎంతమంది మోసపోతున్నారు. బండి డెలివరీలో కానీ పాత వస్తువులు కానీ సిగ్నల్ మారుస్తున్నారు ఎవరు అర్థం కాదు. ఏమైనా బోర్డు కింద చేసి ఇచ్చినా కూడా ఎవరికి అర్థం కాదు. దీనికి మీరు న్యాయం చేయాలా? నా బండికి నాకు ఇప్పుడు బండి బయట తీస్తా ఫ్రెండ్ నీ సౌండ్ వచ్చిందంటే 10,000 నేను ఇస్తా, లేదా నువ్వు కాని వెళ్ళిపోతావు. సౌండ్ వచ్చిందంటావు, సౌండ్ వచ్చిందని మీకు బండి రిపేర్కి ఇచ్చేటప్పుడు రిపేర్ ఆయన ఏం చెప్పాడు, బయట తీసుకెళ్ళి సౌండ్ వచ్చింది అన్నాడు. సౌండ్ వస్తే 10,000 నేను ఇస్తాను. ముందు ఈ బండి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు అదే నా ఫ్రెండ్ ఆయన కంప్లైంట్ రాసుకున్నారా? బండి హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు నేను చెప్పేది ఆయన ఏం చెప్పాడు కంప్లైంట్. నేను వెళ్ళాను, నాకు ఫ్రంట్ సౌండ్ వచ్చింది, నాకు అనుమానం వచ్చి నేను చూశాను, అది మార్చలేదు అన్నాడు. ఫ్రంట్ సౌండ్ ఇప్పుడు వస్తే నేను 10,000 ఆయనకి ఇస్తాను. కాని వెళ్ళిపోతాడా? ఫస్ట్ తీసుకొచ్చింది అతను. నేను అడిగేది అది కాదు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, నాకు ఫ్రెండ్ నేను బండి బయటకు తీసుకెళ్ళాను, నాకు సౌండ్ వచ్చింది, సౌండ్ రాగానే నాకు అనుమానం వచ్చింది, అనుమానం రాగానే నేను చూశాను, చూడగానే స్పాకెట్ మార్చలేదు అన్నాడు. ఇప్పుడు నా అదే పాత ఉంది కదా స్పాకెట్, అది ఫిట్ చేపిస్తాను, ఫిట్ చేపించి వెళ్దాం. సౌండ్ వచ్చిందంటే అతను ఆయన చెప్పింది చేద్దాం. సౌండ్ రాకపోతే అంటే అతను తీసుకొచ్చిన తర్వాత జరిగిందండి. అతగాడు ఫ్రంట్ స్పాకెట్ వేసాడు అనుకొని ఇతగాడు చెప్పేశాడు అన్న ఫ్రంట్ దాని గురించే కదా నీకు చెప్తుంది. నేను చెప్పాను, ఫ్రంట్ స్పాకెట్ మార్చుకున్నాడు వేరే మెకానిక్ చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన చూసుకున్న రాగానే మళ్ళీ ఏ మెకానిక్ సమాధానం చెప్పాడు అడగాలి కదా. బిల్ వేసుకునేటప్పుడు నేను చెప్పేది అది కాదు. నాకు బండి చేసిన మెకానిక్ వేరు, బండి డెలివరీ ఇచ్చిన మెకానిక్ వేరు. నేను అదే కదా చిన్న పొరపాటు జరిగిందా, పొరపాటు జరగదనా? ఎక్కడ పొరపాటు జరగదు, పొరపాట్లు జరుగుతాయి. చిన్న పొరపాటు జరిగినప్పుడు దాన్ని రాగానే కరెక్ట్ చేసిస్తానన్నాం. మేము చెయ్యము, ఇది ఇంతే, ఈ ప్రాసెస్ ఇంతే అని మేము ఆ వస్తువు వేయకుండా వస్తువు వేసినట్టుగా మీరు ఎట్లా బిల్లు తీసుకున్నారు అనేది కదా అతను మొత్తం కిట్లో పాకెట్, ఫ్రంట్ పాకెట్, చైన్ 3 వస్తాయి. ఓకేనా? సరే పని ఒక చిన్న అగ్రిమెంట్. మెకానిక్ కాడికి పోదాము, ఒక మెకానిక్ కాడికి పోదాము. 2 స్పాకెట్లు మారవలేదు, ఒక స్పాకెట్ మార్చుకోవచ్చు అంటే నేను బండి వదిలేసి వెళ్ళిపోతా. అదే కానీ కరెక్ట్ మెకానిక్ కానీ 2 స్పాకెట్లు మారాలి, ఒక స్పాకెట్ మారిస్తే సౌండ్ వస్తుంది, దానికి రెస్పాన్స్ నీది అంటే నేను వదిలేసి పోతా. బండి చెప్పాను 2 స్పాకెట్లు మారాలంటే నువ్వు 2 లక్షల రూపాయలు బండి కదా కట్టవా? మెకానిక్ ఇదే అగ్రిమెంటా? కావాలో ఏ మెకానిక్ ఫ్రంట్ స్పాకెట్ మారుస్తున్నాడో చెప్పి నీ గురించి అడుగు, సమాధానం చెప్తాను. నువ్వేం చెప్పావు? మెకానిక్ తీసుకొస్తా మాట్లాడతాను అన్నాను. ఇక్కడ జరిగింది చిన్న పొరపాటు. అవసరం లేదులే, నాకు తెలుసు కదా ఏంటంటే నేను ఒకటి డబ్బుల సమస్య కాదు, ఇంకా నువ్వు తీసుకో కాలం. నేను చాలా జాగ్రత్త ఉంటుంది బండి. నాకేంటో ఫ్లాట్ జరిగిందంటే నాకు తెలుసుకుంటే ఫ్లాట్ జరిగింది, నాకు షోరూమ్ మొత్తం తెలుసుకుంటే ఫ్లాట్ జరిగిందని అంటే అందరు పని నేను కంపెనీ చేసిన దారుణంగా సామాన్లు బిగియకుండా కొత్త సామాన్లు వేశారని చెప్పేసి ఫ్రంట్ స్పాకెట్ వెనక స్పాకెట్ మార్చారని చెప్పేసి నాకు బిల్లు ఇచ్చారు. ఆ బిల్లు నేను బండి ట్రైల్ వేసిన తర్వాత నేను చూస్తే నాకు వెనక స్పాకెట్ మారవలా, నాకు బిల్లు ఇచ్చారు 5,081 రూపాయలు బిల్లు నాకు ఇచ్చారు. వెనక స్పాకెట్ ముందు స్పాకెట్ మార్చామని ఫ్రంట్ స్పాకెట్ మారవకుండా వెనక స్పాకెట్ వరకు వేసి చైన్ వరకు వేశారు. నాకు న్యాయం జరగదు, నేను అక్కడ కూర్చుంటున్నా. ఇప్పుడు దారుణంగా దోపిడి, సామాన్లు మారవకుండా మార్చినట్టు అన్నీ మార్చినట్టు బిల్లు ఇస్తున్నారు. ఏ సామాను మారకుండా దారుణంగా దోపిడీతో చేస్తున్నారు. మీడియా కానీ పోలీసు వాళ్ళు కానీ ప్రజలు కానీ నాకు న్యాయం చేయాలా అని నేను కోరుతున్నాను. నాకు నష్టబాధలు, నా బండికి నష్టబాధలు కట్టేయాలని నేను కోరుతున్నాను. కావలిలో బుల్లెట్ షోరూమ్, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ బండి కొనింది ఇక్కడే. కరెక్ట్గా సంవత్సరం 4 నెలలు అయింది బండి కొని. స్పాకెట్లు పోయినాయి, స్పాకెట్లు వేయించాను, నాకు బిల్లు ఇచ్చారు. ఫోన్పేలో కూడా నాకు అథారిటీ ఉంది. ప్రజలంతా నాకు న్యాయం చేయాలా, మీడియా న్యాయం చేయాలా, పోలీసులకు న్యాయం చేయాలా. అడిగితే ఏం చేసుకుంటూ చేసుకోపో,
మేము గ్యారెంటీ ఇస్తాము అంటున్నారు. స్పాకెట్లో పోయినట్టు మీరు తోలినట్టు తోలారు అని చెప్పి అంటున్నారు. నాకు న్యాయం జరగాల. ఇది చాలా దూరం భారీ ఎత్తున హెడ్ ఆఫీస్కి బుల్లెట్ షోరూమ్కి అవసరమైతే కలెక్టర్ కూడా నేను అర్జీ ఇచ్చేదానికి నాకు దమ్ముంది.